హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. టుడే రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. నార్మల్ బంగాళాదుంపలతోటి చేసినా కూడా బయట కొన్నట్టే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేసే బంగాళాదుంపలు కొంచెం వేరుగా ఉంటాయి, పొడవుగా కూడా ఉంటాయి. కానీ ఇవి నార్మల్ బంగాళాదుంపలు అండి. వీటితోటి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బంగాళాదుంపలను తీసుకొని పీలర్ తోటి పైన పీల్ తీసేసేయండి. ఇదే విధంగా అన్ని బంగాళాదుంపల్ని పీల్ తీసి వాటర్లో వేసుకోండి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఒక బంగాళాదుంపని తీసుకొని అటు చివర ఇటు చివర ఫ్లాట్గా కట్ చేసుకొని ఈ విధంగా 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. బంగాళాదుంప లావును బట్టి ఎన్ని పార్ట్స్ అనేవి డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ బంగాళాదుంప 3 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ థిక్నెస్ అనేది సరిపోతుంది. ఈ పీసెస్ అనేవి మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఇలా అయితేనే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను చిన్న బంగాళాదుంపలు తీసుకున్నాను కాబట్టి లెంత్ అనేది ఈ మాత్రమే ఉందండి. పొడవుగా ఉన్న బంగాళాదుంపలు తీసుకున్నట్లయితే ఫ్రెంచ్ ఫ్రైస్ లెంత్ అనేది ఇంకొంచెం ఉంటుంది. ఈ పీసెస్ని నీట్గా వాటర్ పోసుకొని 3-4 టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యూర్గా వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో లీటర్ పైన వాటర్ని పోసుకోండి. ఈ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పీసెస్గా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా పొటాటో పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొటాటో పీసెస్ని 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి. ఎక్కువగా మాత్రం కుక్ అవ్వకూడదండి. మనం పొటాటో పీసెస్ని బ్రేక్ చేస్తే అంత సాఫ్ట్గా ఉండకూడదు, అంత హార్డ్గా ఉండకూడదు. ఓన్లీ 70% మాత్రమే కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. వీటిని వాటర్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి పూర్తిగా చల్లారి డ్రైగా ఉండాలి. కూల్ అయినాయి కానీ ఇంకా డ్రై అవ్వలేదండి. అందుకని చెప్పి నేను 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నాను. మీకు అయినట్లయితే ఫ్యాన్ కింద కానీ టవల్తో కానీ టిష్యూస్తో కానీ డ్రై చేయండి. లేదంటే ఈ విధంగా కార్న్ఫ్లోర్ని యూజ్ చేసి మొత్తాన్ని కలపండి. అప్పుడు వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కార్న్ఫ్లోర్. ఇప్పుడు కూడా పీసెస్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫ్లోర్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ బంగాళాదుంప పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. బంగాళాదుంప పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు వీటిని కదపకండి. తర్వాత వీటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన బంగాళాదుంప పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ బంగాళాదుంప పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసేయాలి. ఎందుకంటే వీటిని సెకండ్ టైం కూడా ఫ్రై చేయాలి. అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మళ్ళీ డీప్ ఫ్రై అనేది చేయాలి. ఫ్రైస్ అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వేగుతాయి. ఫ్లేమ్లో పెట్టుకొని సెకండ్ టైం కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి.
గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ మీద ఉప్పు కారాన్ని చల్లుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు కారం చల్లుకొని టమాటా కెచప్ తోటి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఇంట్లోనే ఎంతో ఈజీగా నార్మల్ బంగాళాదుంపలతో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.